Hello everyone, let us prove the following. In the figure, the line segment XY is parallel to the side AC of triangle ABC and it divides the triangle into two parts of equal areas. Find the ratio AX by BX. Okay, let us see what is given to prove the required thing. What is given here? ABC is a triangle. Okay, ABC is a triangle. XY is the line segment drawn parallel to AC. That means XY is parallel to AC. And one more point is given that the area of triangle BXY is equal to the area of XYAC. Okay, these are all given in the data. Okay, it is given in the data only, right? Now as we know that the segment xy, the line segment xy divides triangle ABC into two equal parts. This is given, right? అంటే మనం ఏం చెప్పచ్చు, ఈ ఏబిసి ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలి అంటే బిఎక్స్వై ఏరియాని అలాగే ఏఎక్స్వైసి ఏరియాని కలిపితే మనకి టోటల్ ట్రయాంగిల్ ఏరియా వస్తుంది. ఎందుకని ఇట్ ఈస్ గివెన్ దట్ BXY area and area of AXYC are same and this XY is dividing triangle ABC into two equal parts. Taking that particular point, what did we write? Area of triangle XYB plus area of XYAC quadrilateral, okay, is equal to total area of triangle ABC. It is given in the data. Okay, it is clearly given that xy అనేది ఏబిసిని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అందుకని మనం ఏం రాసుకున్నాం, ట్రయాంగిల్ పిఎక్స్వై ఏరియా ఎంత ఉంటుందో ఆ క్వాడ్రిలేటరల్ ఎంతైతే ఉందో ఏఎక్స్వైసి ఏరియా కూడా అదే ఈక్వల్గా ఉంటుంది అని రాసుకున్నాం. ఓకే, అందుకని ఏం చేసుకోవచ్చు, ఇక్కడ రెండు ఈక్వల్ కాబట్టి ఏరియా ఆఫ్ ఏఎక్స్వై, ఏరియా ఆఫ్ ఎక్స్వైబి అలాగే ఏరియా ఆఫ్ ఎక్స్వైఏసి రెండు ఈక్వల్ కాబట్టి ఒక దాని ప్లేస్లో రెండో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట. చేసుకోవచ్చు కదా. అందుకని ఏం చేసాం మనము, ఇక్కడ ఏరియా ఆఫ్ XYAC ప్లేస్లో ఈ ట్రయాంగిల్ ఏరియాని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనమాట. మనం తీసుకున్నది ఏంటి, ఈ రెండు పార్ట్స్ యొక్క ఏరియా మొత్తం హోల్ ట్రయాంగిల్ ఏరియాకి ఈక్వల్ అని రాసుకున్నాం. ఆ ఈక్వేషన్లో ఒక ఈ పర్టికులర్ క్వాడ్రిలేటరల్ ఏరియా ప్లేస్లో మనము ఈ ట్రయాంగిల్ ఏరియాని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనమాట. ఈ స్టెప్ మనకు అర్థం అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా, ట్రయాంగిల్ బిఎక్స్వై ఏరియా ప్లస్ అగైన్ ట్రయాంగిల్ బిఎక్స్వై ఏరియా, ఇది మనం రీప్లేస్ చేసాం ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు హోల్ ట్రయాంగిల్ ఏరియా అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 2 ఇంటూ ట్రయాంగిల్ బిఎక్స్వై ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఇది మనకి డేటా ఇచ్చిన దాని నుంచి మనం డిరైవ్ చేసినటువంటి ఈక్వేషన్ అనమాట. ఓకే, now what is given again, xy is parallel to AC. Okay, అంటే triangle AXY and triangle BABC are similar by angle సిమిలారిటీ. ఎందుకని XY అనేది ఈ ఏసీకి ప్యారలల్గా ఉంది, అట్లాగే మనం ఇది ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తుంది. ఓకే, సో మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ఏ క్రైటీరియా, యాంగిల్ క్రైటీరియాని యూజ్ చేసుకొని. Okay, but when two triangles are similar, what do we know? Ratio of the area of two similar triangles is equal to the square of the ratio of their corresponding sides. It is the fundamental principle of similar triangles. రెండు triangles similar అయినప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, the ratio of the area of two similar triangles is equal to the square of the ratio of their corresponding sides. ఆ పాలసీని తీసుకుని, ఆ ప్రిన్సిపల్ తీసుకుని మనం ఏం రాసుకుంటున్నాము, area of triangle BXY, area of triangle BXY by area of triangle ABC or BAC, anything, is equal to BX by BA whole square. ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క క్రైటీరియా అనమాట.
ఓకే. సో మనం ఏం రాసుకున్నాం ఇక్కడ 2 ఇంటూ ట్రయాంగిల్ ఏరియా బిఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏబిసి ఏరియాకి ఈక్వల్ కదా. మనం ఇప్పుడు ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఎక్స్వై బై ఇది ఇందాక సిమిలర్ ట్రయాంగిల్ క్రైటీరియానే మళ్ళీ రిపీట్ చేశాను స్టెప్ ఇక్కడ. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ప్లేస్లో 2 టైమ్స్ ట్రయాంగిల్ బిఎక్స్వైని సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. ఓకే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఎక్స్వై బై 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది ఎందుకు వేసుకున్నానో మనకు అర్థం అవ్వాలి. ఈ ట్రయాంగిల్ ఏరియా 2 టైమ్స్ తీసుకుంటే ఓల్ ట్రయాంగిల్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది మనకి. అది ఇచ్చిన డేటాలో ఎక్స్వై పారలల్ లైన్ ప్రకారం మనం డ్రా చేసుకున్నటువంటి ఈక్వేషన్ అనమాట. ఓకే. సో ఇప్పుడు దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకి ఏం మిగులుతుంది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఎక్స్వై బై 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్ బై బిఏ హోల్ స్క్వేర్. ఓకే. అంతా క్యాన్సిలేషన్ చేసేస్తే ఈ కామన్గా ఉన్న టర్మ్స్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగులుతుంది బిఎక్స్ బై బిఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 మిగులుతుంది. దాన్ని మళ్ళీ స్క్వేర్ రూట్ తీసుకుంటే రెండు వైపులా కూడా బిఎక్స్ బై ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ స్క్వేర్ రూట్ అవుతుంది, అది మనకు తెలుసు కదా. సో బిఎక్స్ బై బిఏ ఈజ్ ఈక్వల్ టు 1/√2 అవుతుంది అనమాట. బిఎక్స్ బై బిఏ ఈజ్ ఈక్వల్ టు 1/√2. కానీ మనకి ఏం తెలుసు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఎక్స్బి, ఇది ఏబి కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఎక్స్బి. ఓకే. ఇది మనం ఇచ్చిన డేటా నుంచి డిరైవ్ చేసుకున్నదే. ఓకే. ఇప్పుడు మనం అగైన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాము బిఏ ప్లేస్లో బిఏ అంటే ఏబి ఆర్ బిఏ. ఓకే. దాని ప్లేస్లో ఏఎక్స్ బై ఏఎక్స్ ప్లస్ ఎక్స్బిని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. బిఎక్స్ బై ఏఎక్స్ బై బిఏ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసాం అంటే రివర్స్ చేసుకున్నాం. ఓకే. స్వాప్ చేసుకుని రివర్స్ చేసాం. సో బిఎక్స్ ప్లస్ ఏఎక్స్ బై బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 మిగిలింది మనకి. అలా సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత వస్తుంది బిఎక్స్ ప్లస్ ఏఎక్స్ బై బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం మనం బిఎక్స్ బై బిఎక్స్ అంటే బిఎక్స్ బై బిఎక్స్ అంటే ఇక్కడ సింప్లిఫికేషన్ కోసము బిఎక్స్ బై దీన్ని ఏం చేసాం డినామినేటర్ని విడగొట్టుకున్నాం మనం. సో బిఎక్స్ బై బిఎక్స్ ప్లస్ ఏఎక్స్ బై బిఎక్స్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు √2. బిఎక్స్ బై బిఎక్స్ అంటే ఎంత 1. సో ప్లస్ ఏఎక్స్ బై బిఎక్స్ ఇది కామన్గా అక్కడే ఉంటుంది. సో ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏఎక్స్ బై బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ 1 వస్తుంది అనమాట. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. మనం ఎక్స్వై అనేది ఏబిసి ట్రయాంగిల్లో ఏసీకి ప్యారలల్ లైన్ అయినప్పుడు ఆ రేషియో ఆఫ్ ఏఎక్స్ బై బిఎక్స్ ఎంత. సో వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ ద రేషియో ఆఫ్ ఏఎక్స్ బై బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ 1 అనమాట. ఓకే. ఇక్కడ మనం సిమిలర్ ట్రయాంగిల్స్ క్రైటీరియా యూజ్ చేసాము. అట్లాగే సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు వాటి ఏరియాస్ రేషియో అనేది వాటి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్స్ రేషియోకి ఈక్వల్ అవుతుందనే ఫండమెంటల్ పాలసీని కూడా మనము సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనమాట. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.